వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. గేమ్ చేంజర్ ఈ సినిమా పొలిటికల్ సినిమా లాగా వచ్చింది. ఈ రామ్ చరణ్ గారు పొలిటికల్ సినిమాగా మెప్పించారా లేదా? అసలు ఇందులో శంకర్ గారు మార్పు చూపించారా లేదా? సామాజిక అంశాల మీద ఎక్కువగా శంకర్ గారు దృష్టి పెడుతూ వాటిని కమర్షియల్‌గా హంగులు దిద్దుతూ ఉన్నటువంటి వ్యక్తి. అయితే గేమ్ చేంజర్ రివ్యూ ఏంటి? ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమా ఇందులో ఎవరెవరు ఎలా నటించారు? ఈ సినిమాకి సంబంధించి కూడా ఓవరాల్‌గా ఒక రివ్యూ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మెగా అభిమానులైతే తప్పనిసరిగా మీరు సినిమా చూసొచ్చిన వారు ఎవరైనా సరే కామెంట్ రూపంలో తెలియచేయండి. సినిమా ఎలా ఉంది ఏమనేది కూడా. మెగా అభిమానులందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ప్రధానంగా ఈ సినిమాలో నటీనటులకు సంబంధించి గనక మనం చూసినట్లయితే రామ్ చరణ్ గారు, అలాగే కియారా అద్వానీ, అంజలి, ఎస్‌జే సూర్య గారు, శ్రీకాంత్, సముద్రఖని, సునీలు, జయరాము, నవీన్ చంద్ర ఇలా చాలామంది ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమను, సినిమాటోగ్రాఫర్‌గా తిరు, అలాగే ఎడిటర్ సమీర్ మహమ్మద్, అలాగే రూబిన్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ సినిమాను దిల్ రాజు గారు, అలాగే శిరీష్ ఇద్దరు కూడా నిర్మాణ సంస్థలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో కూడా నిర్మించారు. అలాగే సినిమాకి డైరెక్టర్‌గా శంకర్ గారు తెరకెక్కించారు. అంటే డైరెక్ట్ చేయడం జరిగింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గారు హీరోగా నటించినటువంటి గేమ్ చేంజర్ మూవీ నేడు థియేటర్‌లో కూడా రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఆలస్యాలతో సుమారు 4 ఏళ్లుగా షూటింగ్ సాగుతూనే వచ్చింది. ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇది సోలో హీరోగా దాదాపు 5 ఏళ్ల తర్వాత మూవీ చేయడంతో మంచి క్రేజ్ కూడా ఏర్పడింది. ఎందుకంటే 'ట్రిపుల్ ఆర్' మూవీతో ఎనలేని క్రేజ్‌ని సంపాదించుకున్నటువంటి చరణ్ పాన్ ఇండియా స్టార్‌గా మరోసారి తన స్టార్‌డమ్ నిరూపించుకునేందుకు బరిలోకి దిగాడు ఈ సంక్రాంతి సందర్భంగా గూడా. అలాగే చాలా ఏళ్లుగా తన స్థాయి విజయం లేక దిగ్గజ దిగ్గజ దర్శకుడుగా ఉన్నటువంటి శంకర్ గారు ఈ గేమ్ చేంజర్ మూవీతో తన పూర్వ వైభవం చూపిస్తారా? లేదా అనేది కూడా ఇక్కడ ఈ సినిమా చూసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది. నేనైతే చూసొచ్చాను కాబట్టి చెప్తున్నాను. అయితే ఈ చిత్రం పైన మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి గేమ్ చేంజర్ చిత్రం ఆకట్టుకునేలాగా ఉందా? మరి శంకర్ గారు తన మార్కు చూపించారా లేదా? ఈ సినిమా ఎలా ఉంది అనేది కూడా తప్పనిసరిగా మీకు తెలియచేస్తాను. మీరు కూడా ఈ సినిమాని థియేటర్‌లోకి వెళ్లి చూడండి. తప్పనిసరిగా మీ అందరికి కూడా నచ్చుతుందా లేదా కూడా మీరు చూసొచ్చిన తర్వాత కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఈ సినిమాలో కథ విషయానికి గనక మనం వెళ్ళినట్లయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా అంటే ఐఏఎస్ ఆఫీసర్ రామనందన్ అంటే రామ్ చరణ్ గారు ఒక సివిల్ పరీక్ష మళ్ళీ రాసి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే అవినీతి చేసే వారిపైన ఉక్కుపాదం మోపుతూ ఉంటాడు. దౌర్జన్యాలు, అవినీతికి మానివేయాలని కూడా రౌడీలను, వ్యాపారులకు కూడా వార్నింగ్ ఇస్తాడు. ఇలా ఇక్కడ కియారా అద్వానీ, రామ్ చరణ్ బ్రేకప్ అయి ఉంటుంది. ఇద్దరు మళ్ళీ ఎదురుపడతారు. మరోవైపు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి బొబ్బిలి సత్యమూర్తి అంటే శ్రీకాంత్ గారు ఇందులో ఉంటారు. ఆయన అధికారంలో చివరి సంవత్సరం అందరూ నిజాయితీగా ఉండాలని, అవినీతి మానాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇస్తాడు. ఒకప్పుడు తాను అప్పన్న అంటే రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ దానికి వెన్నుపోటును అన్యాయాన్ని తలుచుకొని పశ్చాత్తాపడుతూ ఉంటాడు. తండ్రి సీఎం సీటు పైన కూడా ఆశలు పెంచుకున్నటువంటి మంత్రి బొబ్బిలి మోపిదేవి అంటే ఎస్‌జే సూర్య గారు ఇది నచ్చదు. ఎందుకంటే అవినీతి ఇవన్నీ కూడా మీరు నిజాయితీగా ఉండండి ఇలా అని చెప్తూ ఉంటాడు కాబట్టి, ఇంకోవైపు కలెక్టర్ రామనందన్ కూడా మోపిదేవి ఆ దందాలను కూడా ఆపేందుకు కూడా అంటే దందాలు అంటే రౌడీయిజం ఏదైతే ఉంటదో అవన్నీ కూడా ఆపేదాన్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. తన కుట్రలకు సీఎం సీటు దక్కించుకున్నటువంటి మోపిదేవి రామనందన్‌ను అడ్డుకుంటాడా లేదా? ఈ తరుణంలో సత్యమూర్తి చివరి కోరికతో ఒక భారీ ట్విస్ట్ ఎదుర్కొంటుంది. రామనందన్ గతం రివీల్ అవుతుంది. అలాగే ఆ తర్వాత ఎన్నికలు జరుగుతాయి. మోపిదేవి రామనందన్ ఎలా అడ్డుకున్నాడు? అలాగే అతని గతం ఏంటి? అంటే ఇక్కడ రామ్ చరణ్ గారికి ఒక ఫ్లాష్ బ్యాక్‌గా ఉంటది. అప్పన్న అనే క్యారెక్టర్ ఉంటది. అక్కడ అప్పన్న అంటే రామ్ చరణ్ గారు, పార్వతి అంటే అంజలి గారు అక్కడ ఒక వాళ్ళకి సంబంధించి ఉంటుంది. వారు చేసినటువంటి పోరాటం ఏంటి? వారికి ఏమైంది? అలాగే రామ్‌తో ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఎన్నికలు ఎలా సాగుతాయి? అప్పన్న ఆశయాలను గూడా రామ్ పూర్తి చేశాడా లేదా? అనేది గూడా ఈ గేమ్ చేంజర్ సినిమా యొక్క ప్రధాన
కథ యొక్క ఉద్దేశం. అంటే కొత్తదనం కొరవడిన కొన్ని మెరుపులు దిద్దారంటాయి. ఇక్కడ కథ పాతదే అయినప్పుడు కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ చెప్పడం జరిగింది. కథ పాతదే అయినప్పుడు కూడా మీకు కొత్తగా చూపిస్తాను అని గూడా శంకర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. 'రోబో' తర్వాత దర్శకుడు శంకర్ వరుసగా పరాజయాలు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా తన గత మూవీస్ 'ఇండియన్ 2' విషయంలో కూడా తీవ్రంగా నిరాశపరిచింది. కథ బలంగా లేకపోవడం, అలాగే శంకర్ చిత్రాలు ఇటీవల కాలంలో ఆకట్టుకోలేకపోతున్నాయి. 'గేమ్ చేంజర్' చిత్రంతో తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజన్ కథ అందించడంలో కొంత ఆసక్తిని రేకెత్తించిందని చెప్పుకోవచ్చు. ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ఒక క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజన్ మరి కొత్తదనం కథను కూడా అందించలేదు. అవినీతిని ఐఏఎస్ అధికారి అడ్డుకోవడం, సీఎం సీటు కోసం అతడి కొడుకు కుట్రలు పన్నడం, రాజకీయ ఎత్తులు, ఆదర్శాలను నమ్మినటువంటి వ్యక్తిని నమ్మిన వారు వెన్నుపోటు పొడవడం, అన్యాయం చేసిన వారికి అతడి వారసులు దెబ్బతీయడం, దీని చుట్టూ సాగుతూ ఉంటుంది కథ. అయితే ఈ కథ అక్కడక్కడ కొంత మెరుపులు జోడించారు సుబ్బరాజు. ఇంటర్వెల్‌లో వచ్చేటువంటి ట్విస్ట్ అందరిని కూడా ఆకట్టుకుంటుంది. కథలో మరిన్ని మలుపులు తిరుగుతూ ఉంటాయి. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కథ మరి కొత్తగా కాకపోయినా ఒకే అనేలాగా అనిపించినా గానీ చాలా ట్విస్ట్‌లయితే ఉంటాయి. ఇంకా కథ ఎలా ఉంది అంటే రొటీన్‌గా మొదలు ఉంటుంది. కానీ మెప్పించిన మాస్ యాక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సినిమా కథనాన్ని రొటీన్‌గా మొదలుపెట్టారు గానీ దర్శకుడు శంకర్ కానీ పొలిటికల్ యాంగిల్ పరంగా చేసి ఇక్కడ రామనందన్ అంటే రామ్ చరణ్‌ను చూపించారు. ఇంట్రెస్టింగ్ సీన్స్‌ను, రౌడీలను రామ్ ఉతికారేస్తూ ఉంటాడు. అలాగే పంచె కట్టుకొని హీరో చేసేటువంటి యాక్షన్ సీక్వెన్స్ కూడా మనందరిని కూడా అభిమానులైతే వేలలు వేయాల్సిందే. ఆహ్, గూస్ బంప్స్ అంటూ ఉంటారు. ఆ విధంగా ఉంటాయి. విజువలైజేషన్ ఆ విధంగా ఉంటుంది. 'మచా మచా' పాట అయితే ఆ పాట గ్రాండ్‌గా ఉంటుంది. ఆ తర్వాత అవినీతికి సంబంధించి పనులు కలెక్టర్ రామ్ అడ్డుకునే సీన్‌లు బాగా మనకు హైలైట్‌గా అనిపిస్తూ ఉంటాయి. ఎలివేషన్ అక్కడక్కడ చాలా హుషారుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏదైతే వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉంటుందో ఇది పెద్దగా పండలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కథలో వీళ్ళ ప్రాముఖ్యత హీరోయిన్‌కి అంత ప్రాముఖ్యత లేదని చెప్పుకోవచ్చు. వీళ్ళ మధ్య కాలేజీ ఎపిసోడ్‌లు కొంత ఓకే. పర్లేదనిపిస్తూ ఉంటుంది. ఇక కోపాన్ని తగ్గించుకునేందుకు రామ్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంత అంతగా మనకు బాగా అనిపించవనమాట కొంతమందికైతే. కొంతమందికి బాగానే అనిపిస్తూ ఉంటాయి. ఇక లవ్ స్టోరీ బలమైనటువంటి పాయింట్లు ఏమి కూడా లేకపోవడం. దీంతో లవ్ ట్రాక్ పెద్దగా ఇక్కడ ఈ సినిమాకి కనెక్ట్ కాదని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ కాస్త బాగా సాగుతూ ఉన్నటువంటి తరుణంలో రామ్ ఎందుకు ఐఏఎస్ అవ్వాలనుకున్నాడు అనే కారణం నేరుగా ఇక్కడ బాగుంటుంది. దీన్ని శంకర్ గారు మరింత మెరుగ్గా తెరకెక్కించారు. సునీల్‌తో ట్రై చేసినటువంటి కామెడీ కొంత పెద్దగా ఇక్కడ ఈ సినిమాలో ఉండదని చెప్పుకోవచ్చు. బ్రహ్మానందం సీన్‌లో కనిపిస్తారు గానీ, అంత ఏది ఉండదు. ఇక ఇంటర్వెల్‌లో ట్విస్ట్ ఏదైతే ఉందో అది బాగా అదుర్స్ అని చెప్పుకోవచ్చు. కలెక్టర్ రాము, మంత్రి మోపిదేవిని మధ్య ఉండేటువంటి పోటాపోటీ సీన్‌లు చాలా ఆసక్తిగా సాగుతూ ఉంటాయి. సీఎం సీటు కోసం మోపిదేవి పడేటువంటి ఆరాటం రాజకీయ ఎత్తులకు కూడా బాగానే అనిపిస్తూ ఉంటాయి కానీ, ఈ సినిమాలో అటువంటివన్నీ కూడా సాగుతూ ఉంటాయి. ఓవరాల్‌గా సెకండ్ హాఫ్‌లో ఇంటర్వెల్ ట్విస్ట్‌తో పాటుగా సెకండ్ హాఫ్‌లో వీరి మధ్య వచ్చేటువంటి సీన్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతూ ఉంటాయి. ఓవరాల్‌గా సినిమా మనకు బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎమోషనల్‌గా కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో, అందులో కూడా చాలా 100% మనల్ని మెప్పిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా ఈ సినిమా పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగేటువంటి సినిమా. తప్పనిసరిగా అందరికి కూడా పొలిటికల్ యాంగిల్‌లో చూసేటువంటి వారందరికి కూడా బాగా నచ్చుతుంది. అంతేకాకుండా సామాజిక కోణంలో ఆలోచించే సామాజిక సమస్యల మీద శంకర్ గారు ఎక్కువగా ఆయన సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ అలాగే అంజలి పాత్రలకు సంబంధించి కూడా బాగుంటుంది. ఇక క్లైమాక్స్ ముందు బాగుంటుంది. కానీ క్లైమాక్స్‌లో కొంత నెమ్మదిగా కథని సాగదీశారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా ఈ సినిమా 100% రాజకీయ నేతలకు ఒక సందేశం ఇచ్చేటట్టుగా కూడా మనకి ఈ సినిమా కనిపిస్తుంది. అయితే ఐఏఎస్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు తొత్తులు కాదు అనే విధానాన్ని కూడా ఈ సినిమాలో చాలా బలంగా చూపించారని చెప్పుకోవచ్చు.
ఓవరాల్‌గా పవర్‌ఫుల్ ఎలక్షన్‌లు జరిగినప్పుడు అవినీతిని, అలాగే ఇక్కడ సూర్య గారు సీఎం సీటు కోసం చేసే ప్రయత్నాలు, ఆ ఎలక్షన్స్‌లో ఆయన సీఎం సీటు చేసినటువంటి ప్రయత్నాల్ని ఇక్కడ హీరో 'రామ్ చరణ్' అడ్డుకున్నారా లేదా? ఏం జరిగింది ఏమనేది కూడా ఇక్కడ చాలా అద్భుతంగా కూడా సినిమాలో చూపిచ్చారు. రాజకీయ పార్టీలకు ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్క పొలిటీషియన్ చూడాల్సినటువంటి సినిమా కూడా అని చెప్పుకోవచ్చు. అది అందరికి కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫు పోలిస్తే సెకండ్ హాఫ్ బాగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కానీ క్లైమాక్స్‌లో కొంత ఇదిగా ఉండొచ్చు. అది బ్యాక్‌గ్రౌండ్ స్కోరు పాటల కన్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంటుంది. మేకింగ్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా డాన్స్ స్టెప్పులు కూడా ఎరగదీసేసారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ చాలా అద్భుతంగా డాన్స్ చేస్తారనే విషయం. ఇక్కడ దర్శకుడు చాలా జాగ్రత్తలుగా తీసుకున్నప్పటికి కూడా మరి ప్రేక్షకులు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? ఎందుకంటే భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడితో ఇలాంటి సినిమాల్లో చాలా మెసేజ్ ఓరియెంటెడ్‌గా తీసినటువంటి సినిమాలతో సేమ్ అదే తరహాలో కూడా ఈ సినిమా ఉంటుంది. కానీ భారతీయ 2 నిరాశపరిచింది. ఈసారి గేమ్ చేంజర్ ఏం చేస్తుంది ఏమనేది కూడా చూడాలి. ఇక్కడ 50వ చిత్రం. దిల్ రాజు గారికి తన బ్యానర్‌లో 50వ చిత్రం కావడం, 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఆయన ఈ సినిమాని తెరకెక్కించడం. అలాగే దాంతో పాటుగా ఇక్కడ తెలుగులో శంకర్ గారు డైరెక్ట్‌గా చేసినటువంటి సినిమాని కూడా చెప్పుకోవచ్చు. ఇది అనేక అంశాలు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి, మరి ఈ సినిమా మీకెలా అనిపించింది? ఏమనేది కూడా మీరు చూసొచ్చిన తర్వాత కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.